హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అయ్యా నమస్కారం. అయితే డే 3 ఆఫ్ అవర్ డేషన్ సిరీస్. ఇవాళ డే అయితే వచ్చిండు మీతో లేక రాలే. అట్లా పురుగులు వేస్తుంది కొద్దిగా లేదంటే హైలైట్ ఏంటంటే ఒకడు ఉంటాడు ధీరజ్ అని ఆడైతే ఆడుకో మా షాట్ ఇప్పటివరకు 3 రోజులలో ఒకసారి ఇట్లా లేవలేదు. రోజు ఆనింటి కిందనే అవుతాం ఎక్కువ మాట్లాడితే. ఇంకా అందరం ఇప్పుడు ఇట్లా ఇంటి కిందనే ఉండి వస్తాను కానీ ఇంటి కింద ఉంటే రాలే అని వాని కోసం ఆయా లేట్ అయ్యి 5:40 అయింది. ఇలా 5:30 అనుకున్నాం కానీ మళ్ళీ వచ్చేసినాం ఏదికైతే డైరెక్ట్ వచ్చేసినాం. ఇద్దరం వచ్చేసినాము. మన జాడి ఇట్లా ఫోన్ లేకపోకుండా అంటే బ్యాలెన్స్ ఏం కాదు చూద్దాం. ఇప్పుడు సడన్ గా అయితే మనోజ్ గారు అయితే వచ్చేసినాడు. ఫోన్ చేయకుండానే వచ్చిండు. ధీరజాన్ లెక్క అయితే కాదురా అవి. వాడు ఫోన్ చేసినా ఏం చేసినా ఇంటికి కిందికి దారా అంటే రాడు. ఇప్పటివరకు ఒక్క రోజు ఇలా లేలే బెస్ట్ వాడు అసలు ఏంది ఏమో. ఇప్పుడైతే మాకు వీడు ఇట్లా వచ్చేసిండు డైరెక్ట్ వేరే గల్లీకి వెళ్ళి పొద్దుగా అలా షాక్లో ఉండే. సో గైస్ డైలీ చేసినట్టే మళ్ళీ 2 km వాక్ స్టార్ట్ చేసినాము. ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది ఇలా కట్టుకెళ్ళి. మన వాళ్ళకి అయితే డేటు కన్నా మస్తు అనిపిస్తుంది ఇవాళ. గైస్ మీరు పొద్దుగా లేవగానే ఏం పోతారు? జిమ్ గేమ్ ఆన్ సామాన్ లేపి ఆన్కి ఏం పైసలు ఇస్తారు? పొద్దుగాల మాతో పైసలు మాతో రండి వచ్చేస్తారు అబ్రో వస్తారు. ఎందుకు రారు? కలిపిలి ఇప్పుడు వస్తాడు కదా డాన్ వస్తాడు 6:30 వస్తాడు. ఇట్లా వచ్చి ఛాతీ ఊపిమంటాడు. ఛాతీ ఏముండే ఛాతీలో అసలు చెప్పండి. ఫోన్ చేసి ఇప్పుడు లేవరా నేను 6:30కి లేస్తా అంటున్నాడు. చూద్దాం అప్పుడన్నా వస్తాడు గైస్. ఛాతీ ఊపి అనేస్తాడు గైస్. అప్పుడు మాకు ఛాతీ ఉండదు. మాకు ఏం చెప్పాలి గైస్, వాళ్ళు జిమ్ పోతారు. ఇట్లాంటి జిమ్ బ్రాట్. మనం జిమ్ పార్క్ పోతాం. మనం వేరే పార్క్ ఇక్కడ వీళ్ళకి తెలియదు ఇది షార్ట్ అంతా. చూసినా గైస్ దెబ్బకి షార్ట్ నేషన్. యాక్చువల్లీ అందరూ పోతారు జిమ్ కానీ ఇట్లా ఒకడు పోడు. పొద్దుగాల 5:30కి లేమంటే సాయంత్రం జిమ్ పోతారు. దానే అదే అనుకుంటాడు ధీరజాడు. ఇప్పుడు ఆడిలో వాకింగ్ బంద్ చేసినాడు. అంటే 6 గంటలకి లేచి ఎవడన్నా పోతాడు. యాక్చువల్లీ ఎవడన్నా పోతాడు అనుకో. గుర్తుపెట్టుకోండి ఇది అన్నట్టు 6 గంటలకు కాదు 5:30కి. నేను 5:40 నేను 6 గంటలకి పోతున్నాం అంటలేను రా. అందరూ ఇప్పుడు సపోజ్ ఒకటి చూసినాం అనుకో రీల్స్ లలోనే 6కి లేచి వాక్ 4కి లేచి వాక్ అని 4కి లేవచ్చు 5:30గా లేవచ్చు అని అందరు అంటారు. మీరు లేచి ఎక్కువ మంది లేవు రావడం. చలికి ఆల్రెడీ అటుకెళ్ళి ఇటుకెళ్ళి అటు మాకు ఘోరంగా వణుకుతుంది మా అందరికి. నవంబర్ డిసెంబర్ వచ్చినాం అప్పుడు తీయలే గానీ వేరే ఉండే అప్పుడు చాలా. అయితే అప్పుడు అసలు ఉండే మొత్తం మా కాడ. బాడీ గీడి పక్కన పెడితే ఫిట్నెస్ అవుతుంది. అప్పుడే కండలు ఇట్లా 6 packs ఉంటే వచ్చేసినాయి వాళ్ళకి. అప్పుడే వాకింగ్ చేస్తావన్నీ రావనుకో. పొద్దున్న లేచిన అయితే వచ్చేసింది. నారాయణ స్కూల్ జైలు అంటారా బాబు? చూస్తున్నది అది గల్రా అది చెప్తుంది. అయితే సడన్ గా స్టార్ట్ అయింది జ్వరం కూడా రాగానే. జంగ్లీ 6:30కి వస్తుంది. మీకు మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది ఇవాళ మీకు ఛానల్. మీకు మొత్తం కుమార్ స్టార్ట్ అయిపోతారు. షేర్ మా దాంట్లో డాన్ వాళ్ళంతా ఎందుకు రివీల్ చేయద్దు. ఆ పేరు రివీల్ చేయద్దు. క్యారెక్టర్ రివీల్ చేస్తుంది.
6 అడుగులు అందగాడు. అరే వాడు నిజంగా 6 ఫీట్స్ ఉంటాడు కదా. 6.23 ఉంటున్నాడు వాటర్. ఈ మధ్యలో ఫ్రీ ఫైర్ కూడా ఆడుతుంది. ఫ్రీ ఫైర్ ఏం ఆడతాడు అమ్మా. పబ్జీడు ఫ్రీ ఫైర్ కి వచ్చిన ఫస్ట్ సెకండ్ డేలోనే అంత మంచి ఆడాడు అసలు. ఆడ అట్లా ఆడుతుండే, అది షాకింగ్. మల్టీ టాలెంటెడ్. సరే మళ్ళీ మీకు వామప్ కార్డ్ కోసం ఇప్పుడైతే 2 గేమ్ వాక్ అయిపోయింది. స్ప్రింటింగ్ స్టార్ట్ గైస్. ఇప్పుడైతే స్ప్రింట్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఏమాత్రం దమ్దమ్ అనిపిస్తలేదు. ఖాళీ ఒక సాఫీగా వెళ్ళిపోతున్నాం స్ప్రింట్లో. ఇట్లా బూస్ట్ వస్తుంది ఇలా. ఖాళీ మనమే ఇద్దరికి వెనకాల వదిలే పెడతాము. లైట్ షట్టరా మీ ఇద్దరు. మార్నింగ్ మోటివేషన్ ఇస్తుంది సైడ్కి వెళ్ళాడు. కోమా స్టార్ట్ ఇదంతా ఒవ్వడు ఉంటాడు ఈ టైంకి. ఖాళీ మీకోసం ఇవాళ డే 3 మనకు అట్లా డేస్ సంబంధం లేదు. ప్రతి ఒక్కటే డే 3 ఇచ్చేస్తుందేమో. ఇస్తుంది. ఓ కింద చీకట్లో ఆయన కూర్చున్నాం. సో గాయస్ ఇవాళ అయితే మనం మళ్ళీ తెలుసా ఎప్పట్లగానే జాక్స్ ఫస్ట్ సరే మనకి 1 2 3 go. అని పడా రెడీ రెడీ. సో గాయస్ ఇవాళ అయితే జంపింగ్ తెలుసారా? అదే ఇంటి పక్కన వైఫ్ పని మీ ఇంటి పక్కన అయితే ఎవరా మీరు ఇలా ఉన్నారండి? మీరు అయిపోయింది 1. సో గైస్ ఇప్పుడైతే స్క్వాట్స్ చిల్లన్నాడు. 1 2 ఓకే చాలా. Start. నాకు దోశ. చలో గాయస్ ఇలా అయితే మనం వామప్ అయిపోయింది. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. డే 3 మొత్తం అయితలేదు. మళ్ళీ వామప్కే అయితలేదు మాకు. పొద్దున 5 గంటలకు లేచి 5 గంటలకు అంటున్నావు, చిన్న 5:30 అంటున్నావు. గ్రామర్ మిస్టేక్ గైస్. ఈ గ్రామర్ లేచి వాకింగ్ కొట్టి ఇదంతా ఎక్సర్సైజ్ చేసే వరకు అయితే లేదు గైస్. బూస్ట్ మనోడు అయితే అది వాళ్ళు డిప్స్ కొట్టినాం. డిప్స్ కౌంట్ ఏంటిది అంటే నాకు 75, మనోజ్ ఉంది 50, 60 30 ఉంది ఇవాళ. హైయెస్ట్ అంటే నియర్లా ఉంది ఇవాళ. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. మరి మీరు కొంచెం సపోర్ట్ చేస్తారన్నమాట. మేము మీ మనసులను గెలుచుకుంటాం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అంకుల్ ఆయప్ప यूट्यूब बड़ा बड़ा यूट्यूब में आता. ఆయప్ప సబ్స్క్రైబ్ అయిపోరా వీళ్ళకి. गाइस అది కాదురా
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డే 2 వ్లాగ్ ఇప్పటికైతే డే 3 వ్లాగ్ క్లోజ్ అయిపోతుంది.